హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో నేను ఫొటోస్కి మనం మంచి అందమైన బోర్డర్స్ని ఎలాగా ఫోటో ఫ్రేమ్స్ని ఎలాగా ఇన్సెట్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఈ ఫ్రేమ్ని మనం ఈ పిక్చర్కి మనం ఫ్రేమ్ లాగా ఇన్సెట్ చేయాలనుకున్నప్పుడు ఇది వెరీ సింపుల్. మనకి నార్మల్గా అయితే ఎందుకంటే ఇది ప్లెయిన్గా ఉంది, ఇందులో కూడా ఏ ఇబ్బంది లేదు. కాబట్టి ఈ పిక్చర్లో మనం మూవ్ టూల్ యూజ్ చేసి దీన్ని జస్ట్ మనం ఇలా తీసుకొచ్చేస్తే ఇందులో ఇన్సెట్ అయింది. పెద్దగా కానీ చిన్నగా కానీ ఉండొచ్చు. దాన్ని బట్టి నేను ఇప్పుడు కంట్రోల్ మైనస్ యూజ్ చేశాను. ట్రాన్స్ఫార్మింగ్ అప్లై చేసుకొని ఆల్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని సో ఇలా మనం ఆ పిక్చర్ని దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటే కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేశాను, మళ్ళీ కంట్రోల్ 0 ప్రెస్ చేశాను. ఓకే, చూడండి ఇలా మనం ఇలా ఇన్సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అది చాలా సింపుల్ ఇమేజ్ కనుక ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. యాక్చువల్గా దీని నుంచి బయటకు రావడానికి కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయొచ్చు. బట్ ఇటువంటి పిక్చర్స్ ఉన్నాయనుకోండి, ఇటువంటి పిక్చర్స్లో మనం ఇటువంటి ఫ్రేమ్స్లో మనం వీటిని తీసుకురావాలనుకున్నప్పుడు ఒక చిన్న ఆప్షన్ చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఆప్షన్ అది. ఈ ఆప్షన్ ద్వారా మనం ఎటువంటి ప్లేస్లో అయినా సరే లేదా ఎటువంటి ఫ్రేమ్స్లో అయినా సరే మనం ఈ పిక్చర్స్ని మనం ఇన్సర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. జస్ట్ వెరీ సింపుల్. ఇచ్చేయండి, దీన్ని తీసుకున్నాను, కంట్రోల్ A ప్రెస్ చేశాను, ఇది సెలెక్ట్ అయింది. కంట్రోల్ C ప్రెస్ చేశాను. కంట్రోల్ C అంటే కాపీ చేయడం కదా, సో కాపీ చేశాను. నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేసాం. దీంట్లో మ్యాజిక్ వ్యాన్ టూల్ తీసుకోండి. చూడండి, ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇమేజ్ తీసుకున్నప్పుడు యాక్చువల్గా లేయర్లో ఒక లేయర్ మాత్రమే ఉంది ఇక్కడ. సో దీని మీద నేను మ్యాజిక్ వ్యాన్ టూల్ తీసుకుని దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు కంప్లీట్గా వైట్ ఏరియా ఎంతవరకు ఉందో అంతవరకు ఇది సెలెక్ట్ అయింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు మ్యాజిక్ వ్యాన్తో నేను క్లిక్ చేసినప్పుడు. అయితే ఇందులో అన్నెసరీ పోర్షన్ కూడా సెలెక్ట్ అవుతుంది ఇక్కడ, చూడండి ఒకసారి. సో దీనికోసం మనం ఏం చేయాలంటే చూడండి, మళ్ళీ డీసెలెక్ట్ చేస్తున్నాను కంట్రోల్ D. ఇందులో మ్యాజిక్ వ్యాన్ టూల్లో ఉన్నప్పుడు ఆప్షన్స్ బార్లో కాంటిగ్యూస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మనం దీని మీద టిక్ పెట్టాలి. సో కాంటిగ్యూస్ ఆప్షన్ ఉన్నప్పుడు మనం మ్యాజిక్ వ్యాన్ టూల్తో ఒక పర్టికులర్ కలర్ మీద క్లిక్ చేస్తే ఆ కలర్ ఎక్కడ అయితే కంటిన్యూగా ఉంటుందో బ్రేక్ లేకుండా అంతవరకు సెలెక్ట్ అవుతుంది. ఇంకా అడిషనల్ పోర్షన్ కనుక దానికి యాడ్ చేయాలనుకుంటే మనం షిఫ్ట్ పట్టుకొని యాడ్ చేసుకోవాలి. మ్యాజిక్ వ్యాన్తో షిఫ్ట్ పట్టుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇంతకుముందు మనం కాపీ చేసి పెట్టుకున్న ఈ పిక్చర్ని ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు ఈ పిక్చర్ యాక్టివేట్గా ఉన్నప్పుడు మనం కంట్రోల్ షిఫ్ట్ B ప్రెస్ చేస్తాం. కంట్రోల్ షిఫ్ట్ B ప్రెస్ చేసినప్పుడు చూడండి, ఈ పిక్చర్ ఇందులో ఇన్సర్ట్ అయింది. ఇది లేయర్ లాగా వచ్చింది, బట్ ఇది ఒక మాస్కింగ్ టెక్నిక్ అనమాట. సో దీని ద్వారా ఈ పిక్చర్ ఎగ్జాక్ట్లీ ఆ ఫ్రేమ్లో ఇన్సర్ట్ అవుతుంది. సో మనం దీన్ని మోడిఫై చేయాలనుకున్నప్పుడు కంట్రోల్ మైనస్ వాడండి. కంట్రోల్ మైనస్ తీసుకొని కంట్రోల్ T ప్రెస్ చేస్తే ఇలా చుట్టూ బోర్డర్ కనిపిస్తుంది. సో మనం ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు ఇలాగా. ఓకే, సో ఆ పిక్చర్ ఎగ్జాక్ట్లీ దాంట్లో మనకు కావాల్సినట్టుగా ఫిట్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తాను, కంట్రోల్ 0తో ఫిట్ ఇన్ విండోకి వచ్చాను. సో దీన్ని మనం కావాల్సినట్టుగా ఇదే పిక్చర్లో అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది.